హలో ఫ్రెండ్స్, టెట్ మరియు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అస్పిరెంట్స్ కోసం సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రీవియస్గా సైకాలజీ, బయాలజీ యొక్క బిట్స్ కూడా మేము అప్డేట్ చేస్తాము. సో ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కావాలనుకుంటే క్రింద మా యాప్ యొక్క లింక్ అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి టాప్ 60 బిట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. x0 రేఖాంశంపై ఉన్న నగరంలో నివసిస్తూ ఉన్నాడు. అదేవిధంగా y 180 డిగ్రీస్ రేఖాంశంపై ఉన్న నగరంలో నివసిస్తున్నాడు. x మరియు yల మధ్య గల సమయ వ్యత్యాసం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి 12 గంటలు ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ఈ మూలాధారాలు భూమి అంతర్భాగం గురించి ప్రత్యక్ష జ్ఞానాన్ని అందిస్తాయి. సో ఇందులో ఏ డీప్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్, అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూమి లోపలి భాగంలో ఉష్ణోగ్రత, పదార్థం యొక్క వాతావరణ పీడనం మరియు సాంద్రత. సో వీటిలో ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి మాత్రమే సరైన సమాధానాలు. భూమిపై ఉన్నటువంటి మంచినీటిలో అత్యధిక భాగం 69.56% ఈ రూపంలోనే ఉంటుంది. అంటార్కిటికా, ఆర్కిటిక్ మరియు పర్వత శ్రేణులలోని మంచు మరియు శాశ్వత మంచు కవచంలాగా ఉంటుంది. వాతావరణం యొక్క దిగువ పొర అయిన ట్రోపో ఆవరణంలో మనం ఎక్కువగా ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? సో తగ్గుతుంది. బైసన్ మరియు సింధు గోర్జెన్స్ వరుసగా ఇక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి. భూమిపై అల్పపీడన ప్రాంతం గల ప్రాంతాలు ఏవి? భూమధ్య రేఖ మరియు ఉపధ్రువ ప్రాంతాలు. భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో వరి వాణిజ్య పంటగా ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి పంజాబ్ మరియు హర్యానా ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో భారతదేశంలో పట్టును అధికంగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి కర్ణాటక ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ వీటి మధ్యలో ఉంది. పీర్ పంజాబ్ శ్రేణి మరియు జష్కర్ శ్రేణి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ పర్వతాలు భారతదేశంలోని పశ్చిమ కనుమలకు ఆవల ఉన్న ప్రాంతాలలో వేసవిలో వర్షాలు కురియడానికి మరియు ఋతుపవన తరహా శీతోష్ణ స్థితికి కారణం అవుతాయి. ఆన్సర్ వచ్చేసి హిమాలయ పర్వతాలు ఇస్ ద రైట్ ఆన్సర్. జనాభా యొక్క సానుకూల వృద్ధి రేటు ఈ సందర్భంలో గమనించబడుతుంది. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఇందులో సరైనది ఏది అని అడుగుతూ ఉన్నారు. ఆన్సర్ వచ్చేసి మరణాల రేటు కంటే జనన రేటు అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు. సో ఆన్సర్ వచ్చేసి సి ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలోని ఈ 3 రాష్ట్రాలు తుంగభద్ర నదీ జలాలను పంచుకుంటున్నాయి. సో ఆన్సర్ వచ్చేసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ నేలలను రేగర్ నేలలు అని కూడా అంటారు. నల్ల నేలలు ఇస్ ద రైట్ ఆన్సర్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి యొక్క అక్షం ఏడాది పొడుగునా ఒకే దిశలో వంగి ఉంటుంది. ఇది ఏ వైపుకు వంగి ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి ధ్రువ నక్షత్రం వైపు వంగి ఉంటుంది. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా 1988 ప్రకారం పర్యావరణ స్థిరత్వం మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి మొత్తం భౌగోళిక ప్రాంతంలో కనీసం ఇంత భూభాగం చెట్లచే నిండి ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసి 33.3%. క్రింది పంటను బంగారు పీచు అని కూడా అంటారు.
జనపనార ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. జనపనార, చక్కెర పరిశ్రమ, ఎరువుల పరిశ్రమ, నూలు పరిశ్రమ. సో ఆన్సర్ వచ్చేసి ఎరువుల పరిశ్రమ. దీనికి వాటికి భిన్నంగా ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్కు సంబంధించిన సరికానటువంటి వాక్యాన్ని గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి తగినంత నిధులు లేనందున బ్యాంకులు కొన్నిసార్లు దీనిని తిరిగి పంపించవచ్చు. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి ఇచ్చినటువంటి సమాధానం నుండి సరైన సమాధానాన్ని కనుగొనండి. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ 2 ఆప్షన్స్లో 2 కూడా సరైనటువంటివి. ఏ మరియు బి అనేటువంటి 2 కూడా సరైనవే. క్రింది వాటిలో మానవాభివృద్ధి సూచికలో చేర్చబడనిది ఏది? సామాజిక అసమానత అనేటువంటిది సరైనది. జాతీయ పోషకాహార సంస్థ ఉన్నటువంటి నగరం ఇది ఏ నగరంలో ఉంది అని అంటే హైదరాబాద్లో ఉంటుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క లక్ష్యం ఏంటిది? అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకరించడం. ఒక వ్యక్తికి సగటున రోజుకు ఆహార ధాన్యాల లభ్యత క్రింద ఇచ్చినటువంటి వాటిలో దీనికి సమానంగా ఉంటుంది. సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు డివైడెడ్ బై జనాభా బై 365. హౌసా, ఫులాని, ఇగ్బో మరియు యోరూబా అనే తెగలు ఆఫ్రికాలో ఏ ఆఫ్రికన్ దేశానికి చెందినవి? నైజీరియా ఇస్ ద రైట్ ఆన్సర్. దిగువన ఇచ్చినటువంటి రంగంలో ఒకటి ఎటువంటి ప్రత్యక్ష వస్తువులను ఉత్పత్తి చేయదు? సేవా రంగం అనేటువంటిది ఎలాంటి ప్రత్యక్ష వస్తువులను ఉత్పత్తి చేయదు. దమ్మ అనేటువంటిది ఏంటిది? సో ధర్మ అనే సంస్కృత పదానికి ప్రాకృత పదం. ఒడిస్సాలో బోండో గిరిజనులు మాట్లాడేటువంటి భాష ఏ భాష మాట్లాడతారు? రెమో ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ఘన ప్రభుత్వ రూపాన్ని కలిగి ఉన్న మహాజనపదం ఏటిది? వజ్జి ఇస్ ద రైట్ ఆన్సర్. నచికేత అనే యువకుడి గురించిన ప్రసిద్ధ కథ ఈ పుస్తకంలోనిది? కఠోపనిషత్ ఇస్ ద రైట్ ఆన్సర్. బుద్ధుడు మరియు అతని అనుచరుల బోధనలు ఈ సేకరణల్లో సంకలనం చేయబడ్డాయి. సుత్త పీఠక, అభిధమ్మ పీఠక మరియు వినయ పీఠక ఇస్ ద రైట్ ఆన్సర్. అమెరికన్ స్వాతంత్ర యుద్ధంలో బ్రిటిష్ మరియు ఫ్రాన్స్ల మధ్య ఈ పోటీ కారణంగా ఫ్రాన్స్ ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా కాలనీలకు సహాయం చేసింది. వలస సామ్రాజ్యాన్ని స్థాపించడం విషయంలో ప్రొటెస్టెంట్లు అని పిలువబడే క్రైస్తవుల యొక్క కొత్త విభాగం పెరుగుదలకు దారితీసిన మత సంస్కరణ ఉద్యమం ఇది? రిఫార్మేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వారిలో హైదరాబాద్ స్టేట్లోని మొత్తం పరిపాలనను పర్యవేక్షించడానికి బ్రిటిష్ ఈ కంపెనీ ఎవరిని నియమించింది? రెసిడెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన మొదటి 20 సంవత్సరాలలో భారత జాతీయ కాంగ్రెస్ ఈ నాయకులచే నాయకత్వం వహించబడింది? మితవాద జాతీయవాదులు ఇస్ ద రైట్ ఆన్సర్. 16th ఆగస్ట్ 1946ని ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించిన వారు ఎవరు? ముస్లిం లీగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. కుతుబ్ షాహీ రాజవంశం యొక్క చివరి మరియు అత్యంత ప్రజాదరణ పొందిన పాలకుడు ఎవరు? అబుల్ హసన్ తనీషా ఇస్ ద రైట్ ఆన్సర్.
వివిధ దేశాల రాజ్యాంగాల నుండి స్వీకరించబడిన నిబంధనలకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఫ్రెంచ్ రాజ్యాంగం, న్యాయ సమీక్షా అధికారం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును దీని ద్వారా తొలగించబడింది. 44వ సవరణ చట్టం 1978 ఈజ్ ద రైట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ స్వతంత్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటును తెలుపుతుంది. సో ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 324 ఈజ్ ద రైట్ ఆన్సర్. పార్లమెంటు యొక్క 2 సమావేశాల మధ్య గరిష్ట వ్యవధి దీనిని మించరాదు. 6 నెలలకు మించరాదు. పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ గురించి సరైనటువంటి దానిని గుర్తించండి. కార్యనిర్వాహక వ్యవస్థ పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. ఈ సవరణ చట్టాన్ని భారత రాజ్యాంగంలో అత్యంత సమగ్రమైన సవరణగా పేర్కొంటారు. 42వ సవరణ చట్టాన్ని అత్యంత సమగ్రమైన సవరణగా పేర్కొంటారు. ఈ క్రింది వాటిలో ఉమ్మడి జాబితాలోని అంశం ఏటిది అంటే విద్య అనేటువంటిది ఉమ్మడి జాబితాలోని అంశం. ఈ ఆర్టికల్ గ్రామ స్థాయిలో పంచాయతీల స్థాపన ఏర్పాటును సూచిస్తుంది. సో ఆర్టికల్ 243 పంచాయతీల స్థాపన గురించి సూచిస్తుంది. క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ కానిది ఏది? ప్రపంచ వాణిజ్య సంస్థ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఆదేశిక సూత్రాల లక్షణం కానిటువంటిది ఏది? అవి రాజ్యాంగం పౌరులకు ఇచ్చినటువంటి హామీలు. ప్రజాస్వామ్యంలో రాజకీయ సమానత్వం పొందడాన్ని నిర్ణయించేటువంటిది ఏది? ప్రతి పౌరుడికి ఓటు వేయడానికి మరియు నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనడానికి సమానమైనటువంటి హక్కు అనేటువంటిది ఉంటుంది. కామన్వెల్త్ సభ్య దేశం కానిది ఏది? చైనా ఈజ్ ద రైట్ ఆన్సర్. సాంఘిక శాస్త్ర లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైనటువంటివి ఏవి? సో ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు గుర్తించినట్లయితే ఇందులో ఏ మరియు సి సాంఘిక శాస్త్రం ఒక వాస్తవమైన కోర్సు, సాంఘిక శాస్త్రం ఒక మానవ అధ్యయనం అనేటువంటిది సరైనటువంటి సమాధానం. స్వామి వివేకానంద యొక్క జీవితం, అతని కాంట్రిబ్యూషన్ను గూర్చినటువంటి అధ్యయనం వలన విద్యార్థులలో ఏ రకమైనటువంటి విలువలను పెంపొందించవచ్చు? నైతికమైనటువంటి విలువలను పెంపొందించవచ్చు. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అభివృద్ధికి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005 ఈ క్రింది ముఖ్యమైన అంశాలను పైన దృష్టి సారించడం జరిగింది. సో ఇందులో వేటిపైన అంటే విషయభారం, బహుత్వం, స్థానిక అంశాలు, సాధారణ బాధ్యతలు మరియు వివిధ రాష్ట్రాలు పాఠ్య విషయాల మధ్య పరస్పర సంబంధం. మూలాధార పద్ధతి ప్రయోజనాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానటువంటిది ఏది? మూలాధార పద్ధతి విద్యార్థుల పరిశోధనను ఆటంకపరచడం. స్థానిక సంస్థలు నిర్మాణం అను పాఠ్యాంశ బోధనకు ఈ చార్టు అత్యంత అనువైనది. ప్రవాహ చార్టు ఈజ్ ద రైట్ ఆన్సర్. కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు మరియు వార్తాపత్రికలలో ప్రచురించబడిన తీర్పుల సంక్షిప్త సమాచారం అనున్నటువంటిది వరుసగా ఈ రకమైనటువంటి సో ప్రాథమిక ఆధారం, గౌణ ఆధారం ఈజ్ ద రైట్ ఆన్సర్. పీరియడ్ ప్రణాళిక పథకంలోని ఈ సోపానంలో పలకరింపు, పాఠ్యాంశ ప్రకటన అను కృత్యాలు చేపట్టవచ్చు. పరిచయం ఈజ్ ద రైట్ ఆన్సర్.
సూక్ష్మ బోధనకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది సరైనటువంటిది కాదు? సో ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఇందులో సరైన సమాధానం వచ్చేసి సూక్ష్మ బోధన ఒక శిక్షణాయుక్తమే కానీ బోధన ప్రక్రియ కాదు. సూక్ష్మ బోధన అనేటువంటిది ఉపాధ్యాయ విద్యాక్షేత్రంలో ఒక నూతన ఆవిష్కరణ. సో ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మీ గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యక్రమం పనితీరుపై మీ జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ రాయబడింది అను ప్రశ్న ఈ క్రింది విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడినది. ప్రశంస మంచితత్వం ఇస్ ద రైట్ ఆన్సర్. అవగాహన కేటగిరీలోని విశదీకరించుట అను క్రియాశీలక పదం ఈ క్రింది జ్ఞానాత్మక పరిమాణంనకు ఉదాహరణగా చెప్పవచ్చు. సో అందులో భావనాత్మక జ్ఞానానికి సంబంధించింది. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని లక్షణాలు ప్రభావవంతమైన మూర్తిమత్వం మరియు వర్తమాన వ్యవహారాల జ్ఞానం అనునవి వరుసగా ఈ రకానికి చెందినటువంటివి. సాధారణ లక్షణం మరియు ప్రత్యేక లక్షణం. సో ఇది ఫ్రెండ్స్ సోషల్ స్టడీస్ పేపర్ 2కి సంబంధించినటువంటి 60 క్వశ్చన్స్ చూసారు కదా. సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా యొక్క యాప్ లింక్ అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.